हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। हरिः ओं स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతమనే గ్రంథం ఎంత పవిత్రమైనది, ఎంత పుణ్యప్రదమైనది ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. మహాభారతం అలాంటి పుణ్యప్రదం అయిందంటే, అంత పవిత్రంగా మహాభారతం ఉన్నదంటే దానికి కారణమేంటి ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. సర్వోత్తముడైన భగవంతుడు జీవరాశులందరిపైన కృపతో కరుణతో మహాభారతాన్ని రచించాడు. దయతో ప్రేమతో మహాభారతాన్ని రచించాడు. కనుక మహాభారతంలోని అక్షరాక్షరంలోనూ కూడా వేదవ్యాసదేవుల వారి కరుణాసాగరం మనకు దర్శనమిస్తుంది. అందులోనూ భగవంతునికి విధి నిషేధాలు లేవు. భగవంతునికి ఇది మంచి ప్రదేశం, ఇది నిషిద్ధమైన ప్రదేశం అని భగవంతునికి ఏమి లేవు. అయినా కూడా పరమపుణ్యమైన పరిసరంలో ప్రాంతంలో వేదవ్యాసదేవుల వారు మహాభారతాన్ని రచించారు. దైహిక శుద్ధి, మానసిక పరిశుద్ధి ఎంత అవసరమో వేదవ్యాసదేవుల వారు నిరూపించారు. అందులోనూ రచయితలందరూ ఎలా ఉండాలి, ఎందుకని రచన చేయాలి, రచన యొక్క ఉద్దేశ్యం ఏంటి అనే విషయాన్ని వేదవ్యాసదేవుల వారు చాలా చక్కగా మనకు తెలియజెప్పారు. ఆ విషయాలన్నిటినీ కూడా మనం తెలుసుకున్నాం. జ్ఞాన సాధనమిది మహాభారతం. అలాంటి జ్ఞాన సాధనాన్ని వేదవ్యాసదేవుల వారు మనకు అందించారు. ఎలా భారతాన్ని రచించారు? విస్తీర్యైతన్మహాజ్ఞానం ఋషిభిः సంక్షిప్య చబ్రవీత్ ఇష్టం హి విదుషాం లోకే సమాసవ్యాసధారణం. మొట్టమొదట సంక్షేపంగా మహాభారతాన్ని వేదవ్యాసదేవుల వారు రచించారు. ఆ తర్వాత విస్తారంగా మహాభారతాన్ని వారు చెప్పారు. విద్వాంసులకు ఇష్టమట సంక్షేపంగా చెప్పడం, అలాగే విస్తారంగా చెప్పడం. ఇది విద్వాంసులకు ఇష్టం. ఎందుకని? భగవంతునికి ఇష్టం గనక. సంక్షేపంగా చెప్పడం, విస్తారంగా చెప్పడం, ఇవి రెండు భగవంతునికి ఇష్టం గనక విద్వాంసులందరికీ కూడా ఈ స్టైల్, ఈ శైలి ఏదైతే ఉందో, సంక్షేపంగా చెప్పి విస్తారంగా చెప్పే ఈ శైలి ఏదైతే ఉందో విద్వాంసులకు కూడా పరమ ప్రియమైనది, పరమేష్టమైన శైలి ఇది. అలా వేదవ్యాసదేవుల వారు మహాభారతాన్ని చెప్పారు. మన్వాది కేచిద్ భారతం కేచిద్ అస్తికాది తథాపరే తథోపరిచరాద్యన్యే విప్రా సమ్యగధీరే. ఈ విషయాన్ని గురించి ఓ సందర్భంలో నేను ప్రత్యేకంగా
ఆ విషయాన్ని చెప్పాలి. మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఈ విషయాన్ని నేను చెప్పాను. అయినా కూడా ప్రసంగం వచ్చినప్పుడు ఆ విషయాన్ని కాస్త విపులంగా, విస్తారంగా నేను చర్చిస్తాను. పరమపుణ్యమైన ఈ ఇతిహాసాన్ని వేదవ్యాసదేవుల వారు రచించారు. సత్యవతీదేవి తల్లి ఓ సందర్భంలో వేదవ్యాసదేవుల వారిని స్మరించుకుంది. కౌరవ వంశంలో, కురు వంశంలో ఇక ఎవరూ లేరు అనే పరిస్థితి ఏర్పడింది. సంతానం లేదు ఎవరికి. భీష్మాచార్యుల వారు ఆజన్మ బ్రహ్మచారులై వారు వ్రతాన్ని కైగొన్నారు. విచిత్ర వీర్యుడు లేడు. అంబిక, అంబాలిక వారిరువురు ఉన్నారు. సత్యవతీదేవి ప్రార్థించింది. భీష్మాచార్యుల వారు కూడా ప్రార్థించారు. యుగధర్మం కాబట్టి ఆ అంబిక మరియు అంబాలిక వారిరువురి యందు సంతానాన్ని కరుణించాలని తల్లి మరియు భీష్మాచార్యుల వారు ప్రార్థించగా అక్కడ ముగ్గురు జనించారు. అంబికాదేవిలో ధృతరాష్ట్రుడు జనించాడు. అంబాలికాదేవిలో పాండురాజు జనించాడు. కానీ వేదవ్యాసదేవుల రూపాన్ని స్థిమితంగా చూడగలిగే తాహతు వారికి లేకపోయింది. అంత భక్తితో, శ్రద్ధతో వేదవ్యాసదేవుల వారిని ఆరాధించలేకపోయారు వారిరువురు కూడా. కనుక కాస్త దైహిక రోగంతో వారిరువురు కూడా జనించారు. వేదవ్యాసదేవుల వారిని చూడలేక, ఆ తేజస్సును చూసే సామర్థ్యం లేక అంబికాదేవి కళ్ళు మూసుకుంది. కనుక గుడ్డివాడే ధృతరాష్ట్రుడు జనించాడు. కనుక తనను అంబికేయ అని కూడా అంటారు. అంబికా పుత్రుడు కాబట్టి అంబికేయ అని అంటారు. అలా తల్లి దోషంతో కొడుకుల్లో కూడా దోషం వస్తుంది. చూడండి, ఇది కూడా ఒక సందేశమే. ఆ విషయాలను మనం విస్తారంగా వినే సందర్భంలో తెలుసుకుందాం. ఇప్పుడు సంక్షేపంగా మహాభారతం మనకు బోధిస్తూ ఉంది. అంబాలికాదేవిలో పాండురాజు జనించాడు. వేదవ్యాసదేవుల వారిని చూస్తూ ఉన్నప్పుడు తన దేహం తెల్లగా మారిపోయిందట. తెల్లమొహం వేశాడు అని మనం అంటూ ఉంటాం. అలా తన దేహమంతా తెల్లబడిపోయింది. కనుక పాండురోగంతో పాండురాజు జనించాడు. ఇక మరొకసారి సంతాన ప్రదానం చేయాలి, రాజ్యాన్ని నిర్వహించేందుకు యోగ్యమైన సమర్థుడు నాకు కావాలి, సంతానం కావాలి అని మళ్ళీ సత్యవతీదేవి తల్లి ప్రార్థించగా మళ్ళీ అంబికాదేవిని సత్యవతీదేవి పంపిస్తూ ఉంది. కానీ వేదవ్యాసదేవుల వారిని చూసింది, భయపడుతూ ఉంది. తను వెళ్ళలేకపోయింది. తన దాసిని పంపించింది. ఆ దాసిలో జనించిన వాడే విదురుడు. అలా ఆ ముగ్గురు జనించారు. క్షేత్రే విచిత్రవీర్యస్య కృష్ణద్వైపాయన పుర త్రీనగ్నీనివి కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్ ధృతరాష్ట్ర, పాండు మరియు విదుర. వీరు ముగ్గురు అక్కడ అవతరించారు. తను శూద్ర స్త్రీలో జనించాడు విదురుడు కాబట్టి రాజ్యానికి అర్హత తనకు లేదు. కాబట్టి రాజ్యార్హమైన సంతానం నాకు కావాలి అని మళ్ళీ ప్రార్థించగా వేదవ్యాసదేవుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనిషి కోరికలు అలా వస్తూనే ఉంటాయి. దొరికిన వస్తువుల్లో ఏదో ఒక లోపం, ఏదో ఒక దోషాన్ని కనిపెడుతూనే ఉంటాడు మనిషి. ఆ లోపం లేని, ఆ దోషం లేని వస్తువు కావాలి అని కోరుకుంటాడు. కానీ తనలో దోషాలున్నాయి కదా, తనలో దోషాలున్నాయి. తనను తాను అంగీకరించాడా లేదా? నేనుండాలి. తను అంగీకరించుకున్నప్పుడు అలాగే నాలో కొన్ని దోషాలు ఉంటాయి, నాలో లేని దోషాలు మరొకరిలో ఉంటాయి. దోషాలు లేని వారు ఎవరున్నారు అసలు ప్రపంచంలో? ఉన్నారా ఎవరైనా? ఎవ్వరూ లేరు. ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది ఎవరిలోనైనా. మనం ఇంకొకరిని తిట్టుకుంటాము, ఇంకొకరిని నిందిస్తాము, వారి దోషాల్ని చెబుతాము. మాలో ఏ దోషాలు లేవా? ఒక్కసారి ఆలోచించాలి. దోషారోపణ చేసే ముందు నేను ఎలాంటి వాణ్ణి అని ఆలోచించుకున్నప్పుడు ఇంకొకరిపైన నిందలను మనం వేసే సాహసం మాకు ఉండదు అసలు. అదేదో చెబుతారు కదండి, ఒక వ్రేలిని మరొకరి వైపు చూపిస్తూ ఉంటే 4 వేళ్ళు నా వైపు ఉంటాయట. ఒక దోషం తనలో ఉంటే 4 దోషాలు నాలో ఉంటాయి. అలాంటప్పుడు ఎవరిని నిందించి ఏం లాభం? ఎవరిని నిందించి ఏ పురుషార్థం? కనుక ఎవరిని నిందించకూడదు. ఇది శాస్త్రం. ఇది సరే.
ఆ సత్యవతీదేవి చెప్పగా వేదవ్యాసదేవుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అబ్రవీద్ భారతంలోకే మానుషేస్మిన్ మహాన్ ఋషి. మహాభారతంలో ఏం చెప్పాడు? చాలా అద్భుతమైన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. గాంధార్యా ధర్మశీలతాం, గాంధారీదేవి యొక్క ధర్మశీలత్వాన్ని, ఎలాంటి ధర్మాన్ని తను పరిపాలించిందో, అత్యద్భుతమైన ధర్మాన్ని తను పరిపాలించింది. కళ్ళు లేని కబోదిని నేను చేసుకున్నానే అనే వాపోయేవారు ప్రపంచంలో ఉన్నారు. కానీ నా కాబోయే భర్తకు కళ్ళు లేవు కాబట్టి నేనేం చేయాలి? నా కళ్ళకు గంతలను కట్టుకుంటే నాకు కళ్ళు కనిపించవు, నేను నా భర్తలాగే అవుతాను అన్నంత ఉన్నతంగా ఆలోచించగలిగిన మహాసాధ్వీమణి గాంధారీదేవి. ఎంత అద్భుతమో! అసలు ఎందుకు వివాహం చేసుకోవాలి? తను గుడ్డివాడు కదా, నేనెలా చేసుకోను అనలేదు. నాకు తగినవాడు తను, నా భర్త తను, జన్మ జన్మల అనుబంధం అని మనం పదాన్ని వింటూ ఉంటాం. కానీ ఆ అనుబంధం ఏంటో, ఆ అనుబంధం ఎలా ఉంటుందో గాంధారి మాకు చూపించింది. తనే కదా పూర్వజన్మలో నాకు భర్త. అలాంటప్పుడు ఈ జన్మలో తనను వదిలిపెట్టి నేను ఉండగలనా? లేదే. ఎలాంటి ప్రేమను వారు చూపించారో గమనించండి. నా కాబోయే భర్త, తన పైన నాకు ప్రేమ కనుక తన దోషాన్ని కూడా నేను ఆలోచించగలగాలి, తన దోషాలను కూడా నేను స్వీకరించగలగాలి. కానీ ఎవరికీ తెలుసు ఏం జరుగుతుందో? నా కళ్ళకు నేనే గంతలను కట్టుకుని నేను కూడా గుడ్డివాణ్ణైతే, గుడ్డిదాన్నైతే అని తన కళ్ళకు గంతలను కట్టుకుంది గాంధారీదేవి. అలాంటి పరమ పవిత్రమైన సాధ్వీ శిరోమణి గాంధారీదేవి. అలాంటి గాంధారీదేవి యొక్క ధర్మశీలత్వాన్ని మహాభారతం చెప్పిందట. వారందరూ ఆదర్శం కావాలండి. తరువాత క్షత్తు ప్రజ్ఞాం, విదురుని యొక్క ప్రజ్ఞ ఎంతో అద్భుతమైన జ్ఞానం తనది. ఆ జ్ఞానాన్ని విదురుని యొక్క జ్ఞానాన్ని కూడా మహాభారతం మాకు తెలియజెప్పింది. కుంతీదేవి యొక్క ధైర్యం, ధృతిం కుంత్యాహ, చాలా అద్భుతమైన మాటలు ఇవన్నీ కూడా. కుంతీదేవి తనకు ఎంత గుండె నిబ్బరం తనకుందో ఆలోచించండి. 5 పిల్లల్ని తను చూసుకోవాలంటే, వారిని రక్షించాలంటే భర్త లేడు, ఎవరూ లేరు, దిక్కు దశ ఎవరూ లేరు. అలాంటి సందర్భంలో అందరూ నిందిస్తూ ఉన్నారు. కౌరవులందరూ పాండవులెవరు అసలు ఈ రాజ్యంలో, వారికేంటి హక్కు అనే పరిస్థితిలో కుంతీదేవి అంత ధైర్యాన్ని తను చూపెట్టలేకపోతే కొడుకుల్ని ఎలా తను పోషించేది? సరే, దేవతలందరూ నిజమే కాదని నేను అనడం లేదు. అందులోనూ భీమసేన దేవుల వారంటూ ముఖ్య ప్రాణదేవుల వారు, వారిని పోషించాల్సిన అవసరం తనకు లేదు. నిజమే, అయినా కూడా ఆ గుండె నిబ్బరం ఉండాలి కదా, ధైర్యం ఉండాలి కదా. భీమసేన దేవుడు తను ఇలాంటి వాడు, ముఖ్య ప్రాణదేవుల వారి అవతారం, తనను పోషించనవసరం నాకు లేదు అని ఆ తల్లికి తెలుసా? లేదే. తల్లి మనసుకు ఒకటే తెలుసు, 5 నేను పోషించాలి. వారి కోసం ఎందరో అవమానం చేసినా దాన్ని ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఆ సహనం నాలో ఉండాలి, ఆ ధైర్యం నాలో ఉండాలి. ధైర్యంలో మేరువు లాంటి ప్రభావాన్ని ఆ కుంతీదేవి చూపించిందట. ఆ కుంతీదేవి యొక్క ధైర్యాన్ని మహాభారతం మనకు రుచి చూపిస్తుందట. ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటుంది, ఆ ధైర్యాన్ని స్తోత్రం చేస్తుంది. అలాగే కృష్ణ పరమాత్మని యొక్క మహాత్మ్యాన్ని, పాండవుల యొక్క సత్యత్వాన్ని మొట్టమొదట చెబుతూ ఉన్నారు ఉపక్రమంలో. పాండవుల వారు సత్యాన్ని మెచ్చుకున్నారే తప్ప, సత్య పరిపాలకురయ్యారే తప్ప అసత్యాన్ని ఏ రోజు కూడా వారు ఆడలేదు, అసత్యానికి ప్రోత్సాహం పలకలేదు. అలాంటప్పుడు పాండవులు చేసింది, అందులోనూ భీమసేన దేవుల వారు చేసింది ధర్మమే తప్ప అధర్మం కాదు అని మొట్టమొదట మహాభారతం మనకు తేల్చి చెబుతూ ఉంది. దుర్వృత్తం ధర్తరాష్ట్రానాం ఉక్తవాన్ భగవాన్ వృషి. ధర్తరాష్ట్రుల యొక్క దుర్వృత్తం ఏంటో, దుష్ట స్వభావం ఏదైతే ఉందో అలాంటి దుష్ట స్వభావాన్ని కూడా మహాభారతం మనకు చెబుతుంది. అలా మహాభారతంలో ఈ విషయాలు చెప్పబడ్డాయి. భగవంతుని మహాత్మ్యం మొట్టమొదట కృష్ణ మహాత్మ్యం ఉత్తమం. భగవంతుని మహాత్మ్యమే మహాభారతంలోని అక్షరము తెలుపుతుంది. కానీ తెలుసుకునే తాహతు మాకు లేదు, చెప్పే తాహతు మాకు లేదు. అది దేవాది దేవతలకు, ఋషులకు తప్ప మాలాంటి మనుష్యులకు ఆ సామర్థ్యం అనేది లేదు. వేదవ్యాసదేవుల వారు అలా మహాభారతాన్ని రచించిన తరువాత చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు వచ్చారు.
వేదవ్యాసదేవుల వారిని దర్శించుకోవాలి. వారు రచించిన ఆ పరమపుణ్యమైన ఆ మహాభారతాన్ని గురించి వారి నోట వినాలి అనే తాపత్రయంతో, అనే తహతహతో బ్రహ్మదేవుల వారు అక్కడికి రాగా భగవంతుడు చెప్పాడు, వేదవ్యాసదేవుల వారు చెప్పారు, బ్రహ్మ, నేను మహాభారతాన్ని రచించానయ్యా అని ఆ మహాభారతం గురించి చెప్పాడు. భగవన్ కావ్యం పరమపూజితం, వేద రహస్యం మహాభారతం అనేది. అలాంటి ఆ మహాభారతాన్ని నేను చెప్పాను, మహాభారతాన్ని నేను రచించాను. ఇతిహాస పురాణానాం ఉన్మేషం నిమిషం చరత భూతం భవ్యం భవిష్యచ్చ త్రివిధం కాలసంజ్ఞితం తీర్థానాంచైవ పుణ్యానాం దేశానాంచైవ కీర్తనం. పరమతీర్థాలు ఏవైతే ఉన్నాయో, పుణ్య ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, నదులు పర్వతాలు ఏవైతే ఉన్నాయో, అడవులు, అలాగే సముద్రాలు, పురాణాలు, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలను అన్నిటినీ ప్రతిపాదించే అత్యద్భుతమైన కావ్యం ఇది. అలాంటి కావ్యాన్ని నేను రచించాను అనుకున్నాను, కానీ వ్రాసే వాళ్ళొకరు కావాలి. ఎవరు వ్రాయగలరు? చూడండి, కొందరు అంటారు అప్పట్లో పుస్తకాలే లేవు అని అంటూ ఉంటారు. అప్పుడు వ్రాసే పద్ధతి అప్పటి వారికి తెలియదు అని అంటూ ఉంటారు. కానీ అలా కాదు. మహాభారతాన్ని గణేశుడు వ్రాసాడు. ఎన్నో శ్లోకాలున్నాయి. పుస్తకాలను సరస్వతీదేవి ధరించిన ధ్యాన శ్లోకాలు ఎన్నో ఉన్నాయి పురాణాల్లో. కనుక ఈ లేఖనం అనేది ఏదైతే ఉందో అప్పటి నుంచే ఉంది. ఇది ఏదో ఇప్పట్లో వచ్చింది కాదు. అది లేఖనం అనే ధాతు ఉందో లేదో, క్రియాపదం అనేది ఉందో లేదో ఉంది. ఎప్పటి నుంచి ఉంది? ఎవరు కనిపెట్టారు? లేఖనం, లిఖ అనే క్రియాపదాన్ని కనిపెట్టింది ఎవరు? ఇప్పటివారా? లేదే. ఏ రోజు నుండో ఆ లేఖనం అనేది ఉంది. కానీ కొందరు ఆ లేఖనమే లేదంట, అసలు పుస్తకాలే లేవు అంటారు కొందరు. అది అబద్ధమైనది, సరి అయిన ఆలోచన కాదది. బ్రహ్మదేవుల వారిని వేదవ్యాసదేవుల వారు అడిగారు, లేఖకులు కావాలి, వ్రాసి పెట్టేవారు కావాలి, ఎవరున్నారయ్యా అని వేదవ్యాసదేవుల వారు బ్రహ్మదేవుల వారిని అడిగారు. బ్రహ్మదేవుల వారిని అలా అడిగిన తరువాత బ్రహ్మదేవుల వారు చెప్పారు, చూడండి, బ్రహ్మదేవుల వారి ప్రార్థనకు అనుగుణంగా గణపతి మహాభారతాన్ని వ్రాసాడు. అంటే ఈ ధర్మం చేయాలి అనేదాన్ని బ్రహ్మదేవుల వారు శాసించారు గణపతికి. ఏదైనా బ్రహ్మదేవుల వారు చెబితేనే జరుగుతుంది. అలా భగవంతుడు కూడా అలాగే చేస్తాడు. మొట్టమొదట నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పిన తరువాత ఆ పని నెరవేరాలి. ఎంత అద్భుతమైన అవకాశమో బ్రహ్మదేవుల వారిది చూడండి. అదే బ్రహ్మదేవుల వారు ప్రార్థించగా, నారదుడు ప్రార్థించగా, బ్రహ్మ కుమారుడు నారదుడు ప్రార్థించగా భాగవతాన్ని రచించారు వేదవ్యాసదేవుల వారు. అలాగే మహాభారతాన్ని రచించారు. రచించిన మహాభారతాన్ని వ్రాయాలి. ఎవరు వ్రాయాలి అని బ్రహ్మదేవుల వారిని అడగ్గా బ్రహ్మదేవుల వారు ప్రార్థించారు. లేదు, గణేశుడు, వినాయకుడు ఆ మహాభారతాన్ని లిఖిస్తాడు. ఆ అవకాశాన్ని, ఆ సౌభాగ్యాన్ని మీరు ఆ గణేశునికి ఇవ్వాలని బ్రహ్మదేవుల వారు ప్రార్థించారు. జన్మ ప్రభృతి సత్యాం తే వేద్మిగాం బ్రహ్మవాదినీం త్వయాచ కావ్యమిత్యుక్తం తస్మాత్ కావ్యం భవిష్యతి. మొట్టమొదటి కావ్యం ఏదసలు? రామాయణం అంటారు. కానీ అత్యద్భుతమైన కావ్యం, అత్యద్భుతమైన కావ్యం. మహాభారతం కన్నా ముందు రామాయణాన్ని వ్రాసి ఉండవచ్చు, రచించి ఉండవచ్చు. కానీ అంతకన్నా ముందు కూడా మహాభారతం ఉంది. మహాభారతం ఈ ద్వాపరయుగంలో రచింపబడ్డది అని కాదు, రామాయణం కన్నా ముందు కూడా మహాభారతం ఉంది. కనుక మహాభారతమే ప్రధానమైన కావ్యం ఇది, అత్యద్భుతమైన కావ్యం ఇది మహాభారతం అనేది. బ్రహ్మదేవుల వారన్నారు, భగవన్ షడ్గుణైశ్వర్య పరిపూర్ణ సర్వోత్తమ వేదవ్యాస, మహాభారతాన్ని మీరు కావ్యం అన్నారే, నిజమే, ఇదే నిజమైన కావ్యం. కవి చేసిందే కావ్యం. ఎవరు కవి? వాల్మీకి నిజమైన కవియా? కాదు. ఈశావాస్యోపనిషత్తు ఎవరిని కవి అని పిలిచింది? భగవంతుణ్ణి కవి అని పిలిచింది. కవి అని సంబోధించింది భగవంతుణ్ణి. కవిర్మనీషి పరిభూహు స్వయంభూహు అని ఆ భగవంతుణ్ణి పరబ్రహ్మను కవి అని సంబోధించింది. వాల్మీకిని కాదు. ఆది కవి వాల్మీకి అంటారు. అదేదో అయి ఉండొచ్చు, అదేమో అలా వ్యవహరించవచ్చు. కానీ నిజమైన కవి ఎవరు అంటే భగవంతుడే, పరబ్రహ్మయే నిజమైన కవి.
ఎందుకని ఉపనిషత్తు అలా భగవంతుణ్ణి కవి అని చెప్పింది కనుక. కవి నిర్మితమైనదే కావ్యం. కనుక ఈ మహాభారతం భగవంతుని చేత కవి అయిన, సర్వజ్ఞుడైన, మహామనీషి అయిన వేదవ్యాస దేవుల వారి చేత నిర్మింపబడింది కాబట్టి మహాభారతమే నిజమైన కావ్యంగా అది నిలుస్తుంది అని బ్రహ్మదేవుల వారు కూడా దాన్ని అనుమోదించారు. వేదవ్యాస దేవుల వారు చెప్పారు, బ్రహ్మదేవుల వారు అనుమోదించారు. మహాభారతం కావ్యమని, మహాభారతాన్ని కావ్యమని పిలిచింది ఎవరు? మొట్టమొదట సర్వజ్ఞులైన, సర్వోత్తములైన, విష్ణువతార రూపులైన భగవంతుడు వేదవ్యాస దేవుల వారన్నారు దీన్ని కావ్యం అని. ఆ తరువాత ఇది కావ్యమని ఎవరు అనుమోదించారు? బ్రహ్మదేవుల వారు అనుమోదించారు. వారు కూడా కవులే భగవంతుని తరువాత. అలాంటి బ్రహ్మదేవుల వారి అనుమోదానికి విషయమైనది ఈ మహాభారతం కావ్యం అనేది. కనుక అత్యద్భుతమైన కావ్యం ఇది. తస్మాత్ కావ్యం భవిష్యతి అస్య కావ్యస్య కవయో న సమర్థా విశేషణే విశేషణే గ్రహస్థస్య శేషాస్త్రయ ఇవాశ్రమాః. ఈ కావ్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే సామర్థ్యం అసలెవ్వరికీ లేదు. ఈ కావ్యాన్ని స్తుతించే సామర్థ్యం కూడా ఎవ్వరికీ లేదు. ఈ కావ్యాన్ని అర్థం చేసుకోవడం కాదు, అర్థం చేసుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ కావ్యాన్ని స్తుతించగల సామర్థ్యం కూడా ఎవరికీ లేదు. బ్రహ్మదేవుల వారు చెబుతూ ఉన్నారు. బ్రహ్మవ్రాత అని అంటారు కదండి, దాన్ని చెరపగలరా ఎవరైనా? బ్రహ్మరాతను చెరపగలరా? లేదు. మొట్టమొదట భగవంతుని రాత అది. మహాభారతం ఇది కావ్యం అనేది భగవంతుని వ్రాత. ఆ తర్వాత బ్రహ్మదేవుల వారన్నారు, నిజమే ఇది కావ్యం, ఈ కావ్యాన్ని స్తుతించడం ఎవరి వల్ల సాధ్యం కాదు అని బ్రహ్మదేవుల వారు చెప్పారు. ఆ రాతను ఎవరైనా చెరపగలరా? లేదే. కనుక మహాభారతాన్ని అర్థం చేసుకోవడం, మహాభారతాన్ని చెప్పడం కాదు, మహాభారతాన్ని స్తుతించడం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంత గొప్ప గ్రంథం, ఇలాంటి గొప్ప కావ్యం అది మహాభారతం. మహాభారతం దాన్ని రచించలేదు అన్నట్లయితే ఏం జరిగేది? మహాభారతం లేదు, భగవన్ కరుణతో నువ్వు మహాభారతాన్ని రచించలేదు అన్నట్లయితే ఏం జరిగి ఉండేది? బ్రహ్మదేవుల వారు చెబుతూ ఉన్నారు, చాలా అద్భుతమైన మాటలు ఇవన్నీ కూడా. జడాంధబధిరోన్మత్తం తమోభూతం జగద్భవేత్ యది జ్ఞానహుతాశేన త్వయా నోజ్వలితం భవేత్. మహాభారతం అనేది జ్ఞానాగ్ని అని చెబుతూ ఉన్నారు. జ్ఞానజ్యోతి మహాభారతం అనేది. మహాభారతం అనేది జ్ఞానజ్యోతి, జ్ఞానహుతాశం మహాభారతం అనేది. ఈ జ్ఞానహుతాశ రూపమైన మహాభారతం రచింపబడలేదు అన్నట్లయితే ఏం జరిగి ఉండేది అంటే ఈ ప్రపంచమంతా జడమై ఉండేది. జ్ఞానం ఎవరికి అసలు? భగవంతుని జ్ఞానం ఎవరికి ఉండేది? మహాభారతం లేదంటే ధర్మార్థ మోక్షముల జ్ఞానమే అసలెవ్వరికీ లేదు. అలాంటి పరిస్థితి. జ్ఞానం లేదంటే తను చేతనుడా? లేదే, జడం తను. జ్ఞానం లేనిదే జడం. కనుక ఈ ప్రపంచమంతా జడమయమై ఉండేది ఈ మహాభారతం లేదంటే. అంధం ఎవరికి ధర్మ మార్గమే కనిపించేది కాదు. అలాంటి ధర్మ మార్గాన్ని చూపించే అత్యద్భుతమైన జ్యోతి, జ్ఞానజ్యోతి మహాభారతం. ఉన్మత్తం భవేత్, ప్రపంచమంతా ఉన్మత్తమయ్యేదట మహాభారతం లేదంటే. చూడండి మహాభారతం యొక్క గొప్పతనాన్ని బ్రహ్మదేవుల వారు ఎంత అద్భుతంగా కొనియాడుతూ ఉన్నారో. మహాభారతాన్ని కొనియాడడం ఎవరి వల్ల సాధ్యం కాదని చెబుతూ బ్రహ్మదేవుల వారే మహాభారతాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఎందుకంటే మహాభారతాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగల సామర్థ్యం, అర్హత బ్రహ్మదేవుల వారికి మాత్రమే ఉంది భగవంతుని అనుగ్రహం చేత. కనుక అలాంటి మహాభారతాన్ని కొనియాడుతూ ఉన్నారు. మహాభారతం లేదంటే ప్రపంచమంతా ఉన్మత్తమైపోయేది. ఈ ప్రపంచమంతా వినయంతో, విధేయతతో ఉందంటే, ధర్మం, పెద్దలు, దేవతలు, ఋషులు, మునులు అని గౌరవిస్తూ ఉన్నారంటే అది మహాభారతం యొక్క వైశిష్ట్యం అని బ్రహ్మదేవుల వారు చెబుతూ ఉన్నారు. మహాభారతం లేదంటే ఈ జ్ఞానజ్యోతిని మీరు ప్రకాశించలేదు అన్నట్లయితే ప్రపంచమంతా అంధకార బంధురమైపోయేది. అలాంటిది మహాభారతం. త్వయా భారత సూర్యేణ నృణాం వినిహితం తమః పూర్ణచంద్రేణ శృతిజ్యోత్స్నా ప్రకాశిన. మహాభారతం అనేది సూర్యుడు. అదొక దీపం మాత్రమే కాదు, జ్ఞానజ్యోతి మాత్రమే కాదు. జ్యోతి ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటిలోని అంధకారాన్ని మాత్రమే తరిమి కొడుతుంది. కానీ సూర్యుడు అలా కాదే. భూమిలో ఉన్న
తమస్సునంతా అంధకారాన్నంతా తెరిమేయగల సామర్థ్యం ఆ సూర్యునికుంది కనుక ఆ సమస్త లోకాలను ప్రకాశింపజేసే అత్యద్భుతమైన జ్ఞాన సూర్యం ఈ మహాభారతం. అలాంటి మహాభారతాన్ని మీరు రచించారు. సర్వేషాం కవిముఖ్యానాం ఉపజీవ్యో భవిష్యతి. ఎవరు దేన్ని రచించాలన్నా మహాభారతం ఇది ఉపజీవ్యం, మహాభారతం ఆశ్రయం. మహాభారతాన్ని అధ్యయనం చేసిన వారికే ఏదో కొంత రచించే తాహతు సామర్థ్యం వస్తుందే తప్ప ఎవరైతే రచయితలు ఉన్నారో వారికందరికీ మూలం మహాభారతం. మహాభారతాన్ని వారు చదివి ఉండకపోవచ్చు, కానీ వారు ఏది చదివారో వారి రచనకు మూలమేదో దానికి మూలం దానికి మూలం దానికి మూలం ఇలా ఆలోచిస్తూ వెళితే మహాభారతం దాకా ఆ ప్రయాణం సాగుతుంది. మహాభారతం కన్నా వెనక్కి వెళ్ళదు. కనుక మహాభారతమే అందరికీ ఆశ్రయం, మహాభారతమే అందరికీ ఆధారం. అలాంటి ఆధార స్తంభాన్నే మీరు రచించారు. కవులందరికీ కూడా ఆధార స్తంభాన్ని మీరు స్థాపించారు అని మహాభారతం గురించి చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నారు. సరే, ఈ కావ్యాన్ని లేఖనం చేయాలని మీరు చెప్పారే, వినాయకునికి ఆ అద్భుతమైన అవకాశాన్ని సౌభాగ్యాన్ని మీరు కలిగించాలని బ్రహ్మదేవుల వారు ప్రార్థించారు. స్మర్యతాం మునే సౌతిరువాచ ఏవమాభాష్యతం బ్రహ్మా జగామ స్వం నివేశనం భగవాన్ స జగత్స్రష్ట ఋషిదేవగణైః సహ తతస్సస్మార హేరంబం వ్యాస సత్యవతీ సుతః. బ్రహ్మదేవుల వారు భగవంతుణ్ణి ప్రార్థించి సత్యలోకానికి వెళ్ళగా ఋషులు మునులందరూ కూడా వేదవ్యాసదేవుల వారి చుట్టుముట్టు ఆసీనులయ్యారు. వేదవ్యాసదేవుల వారు ఆ క్షణంలోనే గణపతిని స్మరించుకున్నారు. స్మరించుకున్న క్షణంలోనే గణపతి ప్రత్యక్షమయ్యాడు. సర్వోత్తముడు భగవంతుడు. ఆ భగవంతుడు స్మరించాడంటే ఆ గణపతి యొక్క సౌభాగ్యమేంటో అర్థం చేసుకోవాలి. గణపతి ప్రత్యక్షమయ్యాడు, నమస్కారం చేశాడు. ఏ ఆజ్ఞను నేను పరిపాలించాలి అని ప్రార్థించాడు. లేదు, ఇలా మహాభారతాన్ని నేను అనుకున్నాను, దాన్ని లేఖనం చేయాలి, వ్రాయాలి, నేను చెబుతూ వెళతాను, నువ్వు వ్రాస్తూ పోవాలి. మహాభారతాన్ని చాలా చక్కగా వినాయకుడు వ్రాసాడు. వ్రాసేటప్పుడు ప్రార్థించాడు. మీరు వినే ఉంటారు, క్రిందటి భాగంలో విని ఉండొచ్చు అని నేను అనుకుంటాను. వ్రాయాలని చెప్పినప్పుడు సరే నేను వ్రాస్తాను, లిఖతో నావతిష్ఠేత తదాస్యాం లేఖకోహ్యహం. నేను వ్రాస్తూ వెళుతూ ఉన్నప్పుడు నా లేఖనికి విరామం కలగకూడదు. ఎప్పుడైతే విరామం కలుగుతుందో ఆ క్షణంలోనే నేను నా పెన్నును, నా కలాన్ని క్రింద పెడతానని చేష్ట చేశాడు గణపతి. అలా మాట్లాడాడు. భగవంతుడు అన్నాడు, సరే, వేదవ్యాసదేవుడు అన్నాడు, సరే నేను చెబుతూ వెళతాను, నేను చెప్పిన దాన్నంతా అర్థం చేసుకుంటూ నువ్వు వ్రాయాలి. గణపతి కంగు తిన్నాడు. అరే, ఇదేంటి, భగవంతుని మాటల్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం నా వల్ల సాధ్యమా? కాదే. భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఓ కరుణామూర్తి, నీ మాటలను సమగ్రంగా అర్థం చేసుకునే సామర్థ్యం నాకెక్కడది? నా యోగ్యతకు, నా అర్హతకు అనుగుణంగా నేను అర్థం చేసుకుంటూ వ్రాస్తాను అని గణపతి విన్నవించగా మహాభారతం సాగింది, అత్యద్భుతంగా సాగింది. రచనలను చేయాలంటే ఎన్ని తాపత్రయాలు! రచయితలందరూ గమనించాలి. మహాభారతం ఎలా రచింపబడింది? ఏవో కోశాలు చూసి, ఏవో దేశాలు తిరిగి, పరిసరాన్ని అవలోకించి, ఏ ఉపమానాన్ని ఇవ్వాలి, ఎలా వ్రాయాలి ఆలోచించి మహాభారతాన్ని రచించింది కాదు. అసలు భగవంతునికి మరో ప్రపంచాన్ని చూసి రచించాల్సిన పరిస్థితి ఏంటి? అలాంటి దౌర్భాగ్యం భగవంతునికి లేదు. ఆ దౌర్భాగ్యం మాకు. ఈ సందర్భంలో ఏ పదాన్ని ప్రయోగించాలి? కోశాన్ని చూడాలి మనం. ఆ కోశాలను చేసి కొత్త కొత్త పదాలను వెతికి మనం రచనలను చేస్తాం. కానీ వేదవ్యాసదేవుల వారు 1,00,000 శ్లోకాత్మకమైన ఈ భారతాన్ని చెబుతూ ఉంటే అసలు అటు ఇటు చూడలేదు, ఏ పదమని ఆలోచించలేదు. అలా నిరంతరంగా అవ్యాహతంగా మహాభారతాన్ని చెబుతూ వెళ్ళారు. అర్హతకు అనుగుణంగా మహాభారతాన్ని అర్థం చేసుకుంటూ గణపతి లిఖిస్తూ పోయాడు, వ్రాస్తూ పోయాడు. ఇలా మహాభారతం రచితమయ్యింది. అలాంటి విజ్ఞత, అలాంటి ప్రజ్ఞా పాఠవాలు, సర్వజ్ఞత్వం వేదవ్యాసదేవుల వారికి ఉందని ఆలోచిస్తే ఎంత అద్భుతం అనిపిస్తుందో, ఎంత సంతోషం అనిపిస్తుందో. ఇలా మహాభారతం రచింపబడింది. అనుక్రమణికాధ్యాయం వృత్తాంతం సర్వపర్వణం ఇదం ద్వైపాయన పూర్వం పుత్రమధ్యాపయచ్చుకం. తరువాత
ఈ మహాభారతాన్ని రచించిన తరువాత మొట్టమొదట శుకాచార్యుల వారికి ఈ మహాభారతాన్ని చెప్పారు. అలాంటి మహాభారతాన్ని మనం వింటూ ఉన్నాం. భగవంతుడు వేదవ్యాస రచయిత వేదవ్యాసదేవుల వారు, ప్రతిపాద్యుడైన నారాయణుడు, గురువుల వారు విశిష్టంగా అనుగ్రహం చేయాలి. ఏ విధమైన ఆతంకాలు లేకుండా మహాభారతం ఈ జ్ఞానసత్రం, జ్ఞానజ్యోతి వెలగాలి, నిరంతరం వెలగాలి. అలాంటి అనుగ్రహాన్ని వారు చేయాలని ఈ సందర్భంలో కోరుకుంటూ, అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.